ఇస్లాం విద్యా విధానంలో ఉపాధ్యాయ విద్యార్థి మధ్య సంబంధాలు ఎలా ఉండేవో తెలుసుకుందాం. ఉపాధ్యాయునికి గౌరవప్రదమైనటువంటి స్థానం ఉండేది. ఉపాధ్యాయునికి గౌరవప్రదమైనటువంటి మంచి స్థానం ఇచ్చేవారు. విద్యార్థులతో ఉపాధ్యాయునికి మంచి సంబంధాలు ఉండేవి, సత్సంబంధాలు ఉండేవి. ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాలను ఇస్లామిక్ సూత్రాల ఆధారంగా ఉండేది. ఉపాధ్యాయుని వద్ద విద్యార్థుల సంఖ్య పరిమితంగా ఉండేది. వ్యక్తిగత శ్రద్ధకు అవకాశం ఉండేది. కఠినమైన క్రమశిక్షణ ఉండేది. అరబిక్, పర్షియన్ భాషల్లో విద్యను నేర్పించేవారు. తప్పు చేసినటువంటి వ్యక్తులకు శిక్షలు విపరీతంగా ఉండేవి. చెంపదెబ్బలు కొట్టడం, చెవి మెల్ల తిప్పడం, అరచేతి పైన కొట్టడం మొదలైనటువంటి శిక్షలు ఉండేవి. అనాథ పిల్లలకు ఉచిత విద్యను అందించేవారు. ధనవంతులు వీటి నిర్వహణకు విరాళాలు ఇచ్చేవారు. ఉన్నతాధికారులు, పాలకులు తమ పిల్లలను బోధనకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులు నియమించుకునేవారు. ఎవరైతే సమాజంలో ఉన్నత వర్గం ఉంటుంటారో, పాలకులు ఉంటారో, వాళ్ళు తమ పిల్లలకు పాఠ్యాంశాలు బోధించాలి అంటే ప్రత్యేకంగా ఉపాధ్యాయుల్ని నియమించుకునేవారు. బాలులకు, బాలికలకు విద్య వేరువేరుగా ఉండేది. ఉన్నత ఉద్యోగుల బాలికలకు ఇంటి వద్దనే విద్య నేర్పించేవారు. ఆ రోజుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి పద్ధతి పరదా పద్ధతి. స్త్రీ విద్య కొంతమేరకు వెనకబడిందని చెప్పవచ్చు. రాజకన్యల్లో కొద్దిమంది మాత్రమే విద్యను అభ్యసించారు. ఇలా ఉపాధ్యాయుని విద్యార్థుల మధ్య సంబంధాలను మనం నిర్ణయించవచ్చు. అయితే ఇటువంటి ఇస్లాం విద్య యొక్క ప్రయోజనాలు ఏమిటి అని మనం గమనించినట్లయితే, ప్రతి బాలుడికి విద్య అనేది వీరి కాలంలో అనివార్యంగా ఉండేదమ్మా. చాలా వరకు విద్య అనేది ఉచితంగా అందించేవారు. విద్య అనేది ఉచితంగా అందించబడేది. అంతేకాకుండా మత విద్యతో పాటు లౌకిక విద్యను కూడా అందించేవారు. ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మత విద్యను అందించేవారు. మత విద్య మాత్రం ఖచ్చితంగా సమాజంలో ఉన్న ప్రతి పౌరుడికి అందించేవారు. ఇస్లామిక్ పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అందించేవారు. ఇలా ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అనేది భారతదేశంలో 10-18 శతాబ్దాల మధ్యకాలంలో జరిగిందని చెప్పవచ్చు. ఈ ప్రశ్నను పద్మావతి మహిళా యూనివర్సిటీ వాళ్ళు 5 మార్క్స్ కోసం కింద ఇస్తారు. ఖచ్చితంగా వచ్చేటటువంటి ప్రశ్నలలో ఇది ఒకటి అని భావించి విద్యార్థులు చక్కగా చదువుకోవాలని కోరుకుంటూ ఉన్నారు.